సో మనతో మాట్లాడడానికి వరలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మహిళా రైతు, ఆవిడ పేరు వరలక్ష్మి గారు, కొమ్మినేని వరలక్ష్మి గారు. నమస్కారం అండి వరలక్ష్మి గారు. నమస్కారం అండి. సో వరలక్ష్మి గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎన్నో ఆశలతోటి స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి మీరు 10 ఏళ్ల తర్వాత మీలో ఒక స్థైర్యం, మీలో ఒక నమ్మకం, ఏదో ఒక ఆశ, కొత్త హోప్ అయితే వచ్చింది అనుకుంటున్నాం. ఏమంటారు? అవునండి, ఇవాళ మోడీ గారు వచ్చి మరి 90,000 కోట్లకి శంకుస్థాపన చేశారు వర్చువల్ గా. అటన్నిటి శంకుస్థాపన చేయటం కానీ మాకు మంచి హామీ ఇచ్చారండి. వికసిత ఆంధ్రప్రదేశ్ తో పాటు, వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా రెడీ అవుతుంది. 3 ఏళ్లలో మీరు ఇబ్బంది ఏం పడవద్దు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఉన్నారు. చక్కగా మీకు మంచి సౌకర్యాలు అందిస్తాం, మేము డబ్బులు మీకు ఇప్పిస్తాం. మంచి బ్యాంకుల నుంచి కూడా కోట్లు ఇప్పించారు కదా ఇప్పుడు మాకు, ఒక 15 ఏళ్ళ కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి. అట్లాగే ఇవి కూడా మీకు ఇప్పించి ఆంధ్రప్రదేశ్. ఏంటండి? చెప్పండి. లో వస్తుందా? చెప్పండి వరలక్ష్మి గారు, బానే ఉంది, చెప్పండి. అవును, అట్లా ఇప్పిస్తాము లేదని మోడీ గారు మంచి హామీ ఇచ్చారండి. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకొచ్చి మాకు భారతదేశంలో మరి పట్టంలో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని మంచి పార్లమెంట్ లో చట్టం చేసి గెజిట్ చేస్తే బాగుంది అనుకున్నామండి మేము. ఓకే, అది కూడా చెబితే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ ఈసారి వచ్చినా నేను కోర్టుకి వెళ్తాను, మీరు కూడా కోర్టుకి ఎక్కండి అనే సమస్య అయితే రాకుండా ఉంటే బాగుంటది. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి చేసే ఓపిక కూడా లేదండి మా దగ్గర. ఓకే, పోరాటాలు చేసి అలసిపోయారు. అంతేనండి, గత 5 ఏళ్లలో మిమ్మల్ని అసలు ఏం చేసే ఉద్యమం అనాలా, నిరసన అనాలా, 1631 రోజులు కూర్చొని అలసిపోయాము. నిజం. అయితే బాబు గారు వచ్చినందుకు సంతోషం ఉంది. మళ్ళీ నాకు ఇప్పుడు మోడీ గారు ఇలా కూటమి ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ కూటమి కూడా కేంద్రంలో కీలకంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి హామీలు ఇచ్చి మోడీ గారు మంచి హెల్ప్ చేస్తారని అయితే మన రాష్ట్రానికి భావిస్తున్నామండి మేమైతే. సో మీరు ఈ 10 ఏళ్లుగా ఏదైతే ఇబ్బందులు, ఒకలాంటి ట్రామా ఫేస్ చేశారో అదంతా రిలీవ్ అయిపోయారు. ఇప్పుడైతే ఒక నమ్మకం వచ్చింది మీకు ఉన్నటువంటి భయాలు, అనుమానాలు అన్ని తొలగిపోయినట్టేనా వరలక్ష్మి గారు? ప్రస్తుతానికైతే అన్ని అయిపోయినాయి అండి. ఈ 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అయితే మారుస్తారు కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నామండి మేము. రైట్. సో మీకు ఎటువంటి నష్టం జరిగింది ఈ 10 ఏళ్లుగా? ఇప్పుడు దానికి ఎలాంటి ప్రతిఫలం మీరు కోరుకుంటున్నారు? నష్టమే ఉందండి. 10 ఏళ్ళు ఏముంది, ఒక 2 ఏళ్ళు బాగానే ఉండారు కండి. 15 టు 19 ఇవాళైతే చక్కగా మా 15 వాతావరణమే కనపడింది. 2015లో మేము ముఖ్యమైన ప్రధానమంత్రి గారు వచ్చి ఒక పల్లెటూళ్ళలో శంకుస్థాపన చేస్తున్నాడు రాజధాని అంటే సంతోషపడిపోయాం. అప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు. కరెక్ట్. భూములు ఇవ్వమన్నాడు బాబు గారు, మేము నమ్మకంతో ఇచ్చేసాము. అదే వాతావరణం ఇవాళ బాగుంది. కాకపోతే 10 ఏళ్ల నాడు మరి 10,000 కోట్లు పెట్టుబడితో బిల్డింగ్లు అవన్నీ కట్టుకున్నాం. అప్పుడు కాస్త సహకరించారు 2 ఏళ్ల పాటు బాగానే. ఈ తర్వాత కేంద్ర సహకారం పెద్దగా లేరు. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏది చేయడానికి ఇష్టపడలేదండి. ఆయన ఊరికే మాటలేనండి, ఓన్లీ ఆయన కుర్చీ కోసం, ఆయన కేసుల కోసమే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమీ చేయడండి. ఎందుకంటే అమరావతి చేస్తే అభివృద్ధి అంతా ఒక పక్కనే ఉంటుంది, నేను చుట్టుపక్కల అంతా చేస్తాను అభివృద్ధి, అందుకని నాకు కర్నూలు కావాలి, విశాఖపట్నం కావాలి, మీకు శాసన రాజధాని అయితే చాలని చెప్పి మాకంతా డమ్మీ మాటలు చెప్పి వచ్చేటప్పుడేమో ఇదే రాజధాని అని మరి అన్ని అందరికి చెప్పి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని, మీకు ఇంకా 150 గజాలు ఎక్కువ ఇస్తానని నమ్మించి ఇక్కడ రైతులను కూడా మోసం చేసి కాదని పాఠం పాడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ అయితే నువ్వు అమరావతి అలా చెప్పావు, పోలవరం ఎలా చెప్తాడండి? పోలవరం ఏమైనా చేశాడా? మా మీద పెట్టిన కేసులు పెట్టకుండా 25 కేసులు నా మీదే ఉండేయండి. 24 కేసులు పెట్టాడు నా మీద ఉద్యమంలో. ఈ ఇది అమరావతి ఉద్యమంలో 24 కేసులు పెట్టించుకున్నా. నేను దడవకుండా మేమందరం కూడా ఆడాళ్ళం. ఏం చేసినా సరే ఇది మా బతుకు తెరిగితే సమస్య అన్నట్టు మేము అందరితో కలిసి పోరాటం చేసి సాధించామని అయితే ఘనంగా చెబుతామండి మేము జగన్మోహన్ రెడ్డి మీద. సూపర్ సూపర్ వరలక్ష్మి. ఇవాళ కూడా రాష్ట్ర రాజధాని అమరావతి అన్న వాళ్ళకి 144 సీట్లు వచ్చినాయి. మరి అమరావతి కాదు నేను 3 ముక్కలాట అన్న వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అదొకటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా.
ఆయన దేనికి చేయడండి, పోలవరం కూడా చేయడు. పోలవరం ఎందుకు చేయలేదంటే ఆగిపోయి నీళ్లు. Right. అది చేస్తే ఆంధ్రాకి ఎంత బెనిఫిట్? మీరు నేషనల్ ప్రాజెక్టు నువ్వు కనీసం కూర్చొని ఒక పట్ట మట్టి కన్నా కేంద్ర సహకారం తీసుకొని పోసాడండి. అడిగాడు అసలు వాళ్ళని వెళ్ళి, ఏమండి నేను పోలవరం కడతాలేండి, అమరావతి అంటే కేసులు పెట్టాలే, కోర్టు కేసానులే, వాళ్ళందరూ వాళ్లే చేస్తారు, పోలవరం అన్న కడతా అన్నావా? కొన్ని రాయలసీమ బిడ్డగా నదుల అనుసంధానం ఏమన్నా చేసావా? వాటికన్నా ముద్దు చూపావా? చంద్రబాబు గారు చేసింది కానీ ఏది చేయడండి ఆయన. ఒక మాట మళ్ళీ చెల్లెలకి ఆస్తి ఎందుకు ఇవ్వలేదో తెలుసా అండి ఆయన? రామారావు గారు చట్టం చేశాడు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అని, అందుకని అది కూడా ఇలా ఆయన అట్లా అనమాట. ఆయన తెలుగుదేశం అంటే ఆయనకి అంత కోపం, చంద్రబాబు గారు అన్న అంత కోపం. వాళ్ళు చేసింది ఏది నేను చేయకూడదు, వాళ్ళ నాన్న చేసింది కూడా చేయకూడదు. దానికి ఉదాహరణ పోలవరం. కొన్ని ఇంకా వాళ్ళ నాన్న చేసినవి కూడా స్కూల్ రియంబర్స్మెంట్ కానీ ఇవి కూడా ఆపేసి కొట్టించిన పోయిన. అలాంటి వాడు ఆయన ఏం లెక్క చేస్తాయని ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనిపిట్టు. ఇవాళ అసలు ఆయన రావాలి. ఒక రాజకీయం తెలిసిన వాడైతే ఖచ్చితంగా ఆయన పోయినసారి 15కే శంకుస్థాపనకు రావాలి. అది రాలా. ఇవాళ నువ్వు ఓడిపోయాను బెంగళూరు రాష్ట్ర పారిపోయాడు, పిలిచినా కూడా రాకుండా. ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ వచ్చుంటే కూడా పనికిరాడండి ఆయన. మమ్మల్ని ఏడిపించి మా ఉసురు తగిలింది. 11 సీట్లు పరిమితమై ఇళ్లలో కూర్చున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మీరైతే హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు రాజ్ న్యూస్తో మాట్లాడినందుకు. సో రఫీ గారితో మాట్లాడదాం. సో రఫీ గారు, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఒక మహిళా రైతు ఏం మాట్లాడిందో విన్నారు. అయితే పార్లమెంటులో ఈ అమరావతి రాజధాని అనేటువంటిది ఒక చట్టం చేసి దాన్ని గెజెట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే రాజధాని పునర్నిర్మాణంలో మునుపటి జోష్ తీసుకురాగలిగేందుకు ఈ వాల్టి సభ ఎంతవరకు ఊతమిచ్చింది అనుకుంటున్నారు? మేడం నమస్కారం. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మేడం అది మా వరలక్ష్మి నాకు కూడా తెలుసు బాగా. నేను కూడా రాజధాని ఉద్యమంలో పనిచేశాను కాబట్టి వాళ్ళందరితో నాకు పరిచయం. అయితే గతంలో ఆ జీవో ఎందుకు రాలేదంటే